ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో లే ఆఫ్స్ పర్వం ఏమాత్రం తగ్గడం లేదు. తమ కాస్ట్ కంట్రోల్ చర్యల్లో భాగంగా టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగించడాన్ని తీవ్రం చేశాయి. తాజా గణాంకాల ప్రకారం 2026 సంవత్సరపు మొదటి 6 కాలంలోనే అంటే జనవరి నుంచి జూన్ వరకు వివిధ టెక్ కంపెనీలో దాదాపు 1,19,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. ఈ లే ఆఫ్స్ పర్వం ఐటీ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న ఉద్యోగాల తొలగింపు ప్రక్రియతో పోలిస్తే 2026 మొదటి అర్ధభాగంలో ఈ సంఖ్య మరింత పెరిగినట్లు మార్కెట్ వర్గాల డేటా స్పష్టం చేస్తోంది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే లే ఆఫ్స్ తీవ్రత ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. పెద్ద టెక్ దిగ్గజాల నుంచి చిన్న స్థాయి స్టార్టప్ల వరకు అనేక కంపెనీలు తమ వ్యాపార పునర్వ్యవస్థీకరణ వ్యయాలను తగ్గించుకోవడం, మారుతున్న మార్కెట్ డిమాండ్లకు అనుగుణంగా మారే ప్రక్రియలో భాగంగా ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. టెక్ రంగంలో ఈ స్థాయిలో ఉద్యోగాల నష్టం జరగడం వల్ల మార్కెట్లో నిరుద్యోగిత సవాళ్లు కూడా పెరుగుతున్నాయి. కంపెనీలు తమ లాభాలను నిలబెట్టుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త విభాగాల్లో పెట్టుబడుల్ని సర్దుబాటు చేయడానికి ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై వేటు వేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాబోయే 6 నెలల కాలంలో ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా లేదా మార్కెట్ పుంజుకొని ఐటీ రంగానికి ఉపశమనం లభిస్తుందా అనేది ఇప్పుడు $1,000,000,000 ప్రశ్నగా మారింది.